వెల్కమ్ బ్యాక్ టు మెగా అనాలిసిస్. మొత్తం మీద పూర్తి స్థాయిలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు, సో ప్రజల మీద వాటి యొక్క ప్రభావాలు, ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కోటేశ్వరరావు గారు నాతో పాటు అందుబాటులో ఉన్నారు. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. సార్, ఒకసారి తెలంగాణ ఇష్యూని ఒకసారి మనం గమనిస్తే నిన్న మాజీ మంత్రి హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేయడం సిట్ కొంతవరకు హైలైట్ అవుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటివరకు సిట్ విచారణ సాగుతుంది లేదా సుప్రీంకోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. సో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి నోటీసులో కొంతవరకు ఊరట లభించింది అనేటువంటి అంశాలే వచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఒక కీలకమైనటువంటి క్షేత్రస్థాయి, మరి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక కేంద్ర స్థాయి నేతకి నోటీసులు జారీ చేయడం మాత్రం ఇదే తొలిసారిగా కనబడుతుంది సిట్ ఈ కేసుకు సంబంధించి. సో ఎలా చూడాలంటారు? విచారణ నిమిత్తం నోటీసులు జారీ చేయటం అదేమీ చట్టవిరుద్ధం కాదు. చట్టపరమైనటువంటి ప్రక్రియలో భాగంగానే ఎవరికైనా నోటీసులు జారీ చేసేటువంటి అధికారం సిట్కి ఉంది. దానిలో భాగంగానే హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేశారనేది స్పష్టం. అయితే ఏంటంటే ముందు రోజు రాత్రి నోటీసులు జారీ చేసి మరుసటి రోజే రమ్మని చెప్పడం అనేటువంటిది కొంచెం ఆశ్చర్యకరం, లేకపోతే విమర్శలకు దారి తీసేటువంటి అంశం అనేది స్పష్టం. మరి దాని మీద హరీష్ రావు గారు ఏ విధంగా స్పందిస్తారు? విచారణకు హాజరవుతారా, లేకపోతే సమయం కావాలని కోరుతారా, ఏం చేస్తారనేటువంటిది ఒక అంశం. అయితే హరీష్ రావు గారిని ఏం ప్రశ్నిస్తారు? కొత్తగా తెలుసుకునేటువంటి అంశాలు, ఆయన నుంచి తెలుసుకునేటువంటి అంశాలు ఏముంటాయి అనేటువంటిది ఇక్కడ ప్రశ్న. ఆయనకు సంబంధించినటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఇతరులతో హరీష్ రావు గారికి సంబంధించినటువంటి లావాదేవీలు కలిగినటువంటి ఫోన్ నంబర్లు ఏమన్నా సిట్ దగ్గర ఉన్నాయా, లేదా వాళ్ళ మధ్య జరిగినటువంటి సంభాషణల గురించి కానీ, లేకపోతే ఇంకేమైనా అటువంటి ఏమైనా ఉన్నాయా, ఏమిటనేటువంటిది మనకి తెలియదు. అందువల్ల విచారణ తర్వాత మరి లీకుల రూపంలోనో మరొక రూపంలోనో కొన్ని అంశాలు బయటకు వస్తున్నాయి. వాటిని కూడా మనం పూర్తిగా నమ్మడానికి లేదు, అలాగని తిరస్కరించడానికి కూడా లేనటువంటి పద్ధతిలో ఆ లీకులు ఉన్నాయనేది మనకు తెలుసు. కానీ ఒక న్యాయ ప్రక్రియలో భాగంగానే హరీష్ రావు గారికి నోటీసులు జారీ చేశారు. దానిలో తప్పేమీ లేదు. ఆయన హాజరై తన వివరణ, తనని ఏం అడుగుతారు అనేటువంటి దాన్ని బట్టి ఆయన వివరణ ఇవ్వాలి. ఆ తదుపరి ఏం చర్యలు ఉంటాయి ఏమిటనేటువంటిది ఇప్పటికైతే ఊహాజనితమే. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి ఆరోపణ చేస్తుంది, ఎందుకంటే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అదే సమయంలో కార్ ఈ రేసింగ్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో మాజీ మంత్రి కేటీఆర్ కి నోటీసులు ఇచ్చారు. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎన్నికలు జరగబోతున్నాయో ఇప్పుడు హరీష్ రావుకి నోటీసులు ఇవ్వడం అంటే మొత్తం కూడా కేవలం ఒక డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ. సో అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? పంచాయతీ ఎన్నికల ముందు కేటీఆర్ నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ కి జరిగిన నష్టం ఏమీ లేదు. అది గణనీయమైనటువంటి విజయాలనే సాధించింది. దాని మద్దతుదారులు గణనీయంగానే ఎన్నికయ్యారు. ఇప్పుడు హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చినంత మాత్రాన త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో దాని ప్రభావం ఉంటుందని నేను అనుకోను. ఎందుకంటే ఈ సిట్ లేకపోతే ఈ విచారణ, ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది దాదాపు జనం మర్చిపోతున్నటువంటి దశ ఇది. అందువల్ల అప్పుడప్పుడు కొంతమందికి నోటీసులు ఇచ్చి ఏదో ఇంకా సిట్ కొనసాగుతా ఉంది, దర్యాప్తు చేస్తా ఉంది అని మీడియాలో సంచలనాలకి, లేకపోతే మీడియాలో డిస్కషన్స్ కి పాయింట్ గా దొరుకుతుంది తప్ప, నా అభిప్రాయం ప్రకారం జనం దాని గురించి మర్చిపోయారు, పట్టించుకోవడం కూడా మానేశారు. అది కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఇట్లాంటి విచారణ అనేటువంటిది. ఎందుకంటే అది తక్షణమే దాని మీద ఏదైనా యాక్షను లేకపోతే రియాక్షను అట్లా ఉంటే వేరు, కానీ లేకపోయేట్లయితే ఇది ఇంతలో ఇట్లాగే సాగదీస్తూ ఉంటారు. అసెంబ్లీ ఎన్నికల నాటి వరకు ఏదో విధంగా ఇలాగే సాగదీసి అప్పుడు మళ్ళా సంచలనం గావిస్తారు అనేటువంటి అభిప్రాయానికి జనం వస్తున్నట్టు కనిపిస్తా ఉంది. దాని తీరుతనులు చూసినా కూడా అలాగే ఉన్నాయనేది నా అభిప్రాయం. నుంచి కానివ్వండి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి కాళేశ్వరం అంశాలు, మరి ముఖ్యంగా ఏదైతే మేడిగడ్డ డ్యామ్కి సంబంధించినటువంటి ఇష్యూ, కాళేశ్వరం సముదాయానికి సంబంధించి, సో ఈ మొత్తం వ్యవహారాన్ని తెర మీదకి తెచ్చినప్పుడు ప్రతి దాంట్లో అవినీతి అనేటువంటిదే కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్పినటువంటి వాదన. కానీ ఫైనల్గా దోషులు ఎవరు, తేలింది ఎంత, సో అవినీతి జరిగినటువంటి సొమ్ము ఎంత, ఇలాంటి అంశాలు మాత్రం తెర మీదకి రావట్లేదు, వారికి శిక్ష పడట్లేదు. సో కాంగ్రెస్ పార్టీ మొత్తం కేవలం ఆరోపణలకు మాత్రమే పరిమితమైంది అనేటువంటి నెగిటివిటీ ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం లేదంటారు?
అదే జరుగుతుంది. ఎందుకు అంటే కాళేశ్వరం అనేటువంటిదేమో అవినీతి లేకపోతే సాంకేతికపరమైనటువంటి తప్పిదాలు, అది ఒక మిక్స్డ్. ఈ మన ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిదేమో అధికార దుర్వినియోగానికి సంబంధించి, లేదా కొంతమంది వ్యక్తుల్ని వేధించడానికి, ఆ పేరుతోటి డబ్బు వసూలు చేయడానికి ఉద్దేశించినటువంటి ప్రక్రియ ఇది. అందువల్ల దీనికి దానికి తేడా ఉన్నది. అయితే కాళేశ్వరం గురించి జనం కూడా మర్చిపోయారు. ఎందుకంటే సిబిఐకి దర్యాప్తు జరపాలని చెప్పేసి కోరిన తర్వాత, అది జరుపుతామనో, జరపమనో, లేకపోతే ఇది మా పరిధిలోది కాదనో, మాకు సంబంధం లేదనో, ఏదో ఒక అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి, మరి బాధ్యతాయుతమైనటువంటి సంస్థగా ఉన్నటువంటి సిపిఐ చెప్పాలి. కానీ కొన్ని నెలలు గడుస్తున్నప్పటికీ దాని మీద మౌనం ఎందుకని అనేటువంటిదే సమస్య. ఎందుకు అంటే దానికి మళ్ళా రాజకీయ కారణాలు, రకరకాలుగా ఆరోపణలు, ప్రత్యారోపణలు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్నటువంటి బంధం కారణంగానే సిపిఐ అంతకు మించి ముందుకు పోవట్లేదు అనేటువంటిది ఒకటైతే, తన చేతికి మట్టి అంటకుండా రేవంత్ రెడ్డి సిపిఐకి అప్పగించి కాళేశ్వరం కేసుని మరి సాగదీయడానికి ప్రయత్నిస్తున్నారు. ఒకవేళ సిబిఐ నిరాకరించేట్లయితే అప్పుడు ఏం చేయాలి ఏమిటనేటువంటిది ఒకటి. అంటే డబుల్ ఒకే దెబ్బతోటి రెండు పిట్టల్ని కాల్చాలన్నట్టుగా బీజేపీ బీఆర్ఎస్ మీద వేసినటువంటి ఒక మాస్టర్ స్ట్రోక్ అది, రాజకీయంగా చూసినప్పుడు. అందువలన మరి అది ఏమవుతుంది అనేటువంటి ఒకటైతే, ఈ ఫోన్ ట్యాపింగ్ సిట్ కూడా ఇట్లాగే సాగుతూ ఉంటుంది అనేది నా అభిప్రాయం. దీనివల్ల ఆ, అంతిమంగా ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఛార్జ్ షీట్లు పెట్టి దాన్ని కోర్టుకి సమర్పించినప్పుడే రెండు కేసుల్లో కూడా జనానికి ఒక స్పష్టత వస్తుంది. వీళ్ళు ఏం విచారించారు, ఎవరిని నిందితులుగా చేర్చారు, ఆ నిందితులుగా చేర్చినటువంటి వాళ్ళ మీద ఉన్నటువంటి ఆ ఆరోపణలు, అభియోగాలు ఏమిటి అనేటువంటిది జనానికి అర్థమైన తర్వాత అప్పుడు జనం కూడా ఆలోచించుకుంటారు. మీడియా కానీ ఎవరైనా కానీ కొన్ని ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం ఉంది. కొంతవరకు ఈరోజు విచారణకు అయితే హాజరు కాబోతున్నట్లుగా ఇప్పటివరకు మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే, తెలంగాణ భవన్కి రావడం, అక్కడ పార్టీ నేతలు సమాయత్తం అవడం, 11 గంటలకు విచారణకు హాజరు కావడం. సో వారు నిన్న స్పందిస్తూ ఒక మాట అన్నారు, నైని బొగ్గు కేటాయింపులకు సంబంధించి మంత్రుల మధ్య సయోధ్య లేదు కాబట్టి, సో ఈ సయోధ్య లేనటువంటి అంశం మీద ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే, మంత్రుల్లో ఉన్నటువంటి లోపాలను, సఖ్యతను ప్రశ్నించేందుకు మాత్రమే ఇలాంటి రాజకీయ కక్ష సాధింపు చర్యలు అనేటువంటి అంశాన్ని ప్రస్తావించారు. సో దీన్ని ఎలా చూడాలంటారు? ప్రశ్నించాలి. ప్రతిపక్ష నాయకుడిగా, ప్రతిపక్ష పార్టీకి చెందినటువంటి ఒక ప్రధాన నాయకుడిగా ఉన్నటువంటి హరీష్ రావు కావచ్చు, లేకపోతే బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు కావచ్చు, ఎవరైనా, మీడియా కానీ ఎవరైనా కానీ ఖచ్చితంగా ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రశ్నించకపోతే నిజానిజాలు ఎలా బయటకు వస్తాయి? అదో పెద్ద కుంభకోణం అది. ఆశ్రితులకి ఇప్పుడు క్విట్ ప్రో క్వో అంటే నీకు ఇది నాకు అది అనేటువంటిది ఇవాళ కేంద్రంలోను రాష్ట్రంలోనూ జరుగుతున్నటువంటి ఒక అవినీతి భాగవతం. ఆశ్రితులకి ఎవరికైతే ఆ బొగ్గు గన్ని కట్టిపెట్టాలనుకున్నారో అటువంటి వాళ్ళనే ఎంపిక చేయడానికి విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది ఒక పెద్ద ప్రహసనం. ఆ విజిట్ సర్టిఫికెట్ అనేటువంటిది ఎవరు ఇవ్వాలి అంటే సింగరేణి పోర్టు యాజమాన్యం, బోర్డు ఇవ్వాలి. నాకేం సంబంధం లేదని చెప్పేసి బట్టి విక్రమార్క గారు అంటారు. మరి ఆ బోర్డులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? ఇటు రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు, అటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉన్నారు. మరి పోనీ వాళ్ళు ఏమైనా ఆ అనుభవం లేనటువంటి ఏమన్నా అమాయకులైనా అటువంటి హాస్యాస్పదమైనటువంటి నిబంధన పెట్టరు. విజిట్ ని సందర్శించాలి, సందర్శించినట్టు సర్టిఫికేట్ తీసుకోవాలి. ఎవరైనా సందర్శిస్తారు, మీరైనా నేనైనా ఎవరైనా సందర్శించి ఫలానా నైని బ్లాక్ ఏరియాని మేము సందర్శించినట్టు మాకు మీరు సర్టిఫికేట్ ఇవ్వండి అంటే అందరికీ ఇచ్చేటువంటి పరిస్థితి లేదని కదా ఇప్పుడు అక్కడ. కొంతమందికే అటువంటి ఒకళ్ళకే అటువంటిది జారీ చేస్తున్నారని, వాళ్ళకి పోటీ రాకుండా చూస్తున్నారని, ఇదంతా పెద్ద కుట్ర అనేది ఆలోచన. అందుకని అటువంటి నిబంధన, అటువంటి ప్రహసనప్రాయమైనటువంటి నిబంధన మిగతా బొగ్గు గనులకి, దేశంలో మిగతా బొగ్గు గనులు కూడా వేలం వేస్తున్నారు కదా, మరి అటువంటి వాటికి కూడా ఉన్నదా? అది కాకుండా ఇంకా ఖనిజాలు కావచ్చు, లేదా ఇతరత్ర సంబంధించినటువంటి టెండర్లకి మరి ఇటువంటి నిబంధన మిగతా సందర్భాల్లో కూడా ఉన్నదా? ఉంటే ఏ సందర్భంగా ఉన్నది? దాని యొక్క హేతు పద్ధతి ఏమిటనేటువంటిది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకి రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే టెండర్లు పిలిచింది రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ.
దాన్ని రద్దు చేసింది కూడా రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ సంస్థే కనుక సంజాయిషి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎవ్వరు ఏమి ఈ రెండు మీడియా సంస్థల మధ్య తగాదాల్లో మమ్మల్ని పీడిస్తున్నారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు తన తన తను దులిపేస్తున్నాడు. ఎట్లవుతుంది? రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన ముఖ్య నాయకుడు, బాధ్యత ముఖ్యమంత్రి. ఈ టెండర్ల ప్రహసనంలో దీని మీద వచ్చినటువంటి ఆరోపణలు ఆ, ఆయన వైఖరి ఏమిటి? లేదా దీని మీద ఏమన్నా విచారణ జరిపించి అంతర్గతంగా శాఖాపరమైనటువంటి సింగరేణి బోర్డు మీద కావచ్చు, లేకపోతే ఆ ప్రక్రియకి సంబంధించినటువంటి బాధ్యులైన వారిని ఏమన్నా సంజాయిషి అడిగారా? ఆ సంజాయిషి అడిగి ఏమన్నా చర్యలు తీసుకుంటారా? ఇది ఎవరికి మొత్తంగా జరిగినటువంటి పరిణామం ఎవరికి అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి వచ్చినటువంటి ఒక పెద్ద మచ్చ. దానిలో బాధ్యులు ఎవరు? మన భట్టి విక్రమార్క గారి బాధ్యుల, లేకపోతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారా, లేకపోతే ఇంకొకళ్ళ ఇవన్నీ అది రెండో అంశం. ఇప్పుడు మచ్చ వచ్చింది ఎవరికి అంటే రేవంత్ రెడ్డి సర్కార్కి. మరి ఆ మచ్చను తుడిచేసుకోవడానికి లేదు, మేమంతా కూడా పరిశుద్ధులమే, మేము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు, నేను కానీ మా మంత్రులు కానీ అని చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి గారిది. మరి ఆయన ఏం మాట్లాడట్లేదు, చేతులు దులిపేసుకుంటున్నాడు. ఇదేదో రెండు మీడియా సంస్థల వ్యవహారం ఏంటి ఇందులో? ఆ టెండర్లను రద్దు చేసింది ప్రభుత్వం కదా, ఎందుకు రద్దు చేశారు, ఎందుకు పిలిచారు, ఎందుకు రద్దు చేశారు అదేనే చెప్పాలిగా. పోనీ మీడియా సంస్థలు వదిలే. అందుకని ఇవాళ ఒక విధంగా చెప్పాలంటే ముఖ్యమంత్రి తాత్కాలికంగా తప్పించుకోవచ్చు తప్ప మొత్తం వేళ్ళన్నీ కూడా ముఖ్యమంత్రి కార్యాలయం వైపు లేదా డిప్యూటీ సీఎం కార్యాలయం వైపు ఇప్పుడు చూపిస్తున్నాయి. వీళ్ళిద్దరిలో డిప్యూటీ సీఎం కూడా నేను వివరాలన్నీ బయట పెట్టాను, మీడియా ముందుకు వస్తానని చెప్పారు. ఇంతవరకు అయితే రాలేదు. వస్తారా రారా అనేటువంటిది అది ఊహాజనితం. ఓకే. కోటేశ్వరరావు గారు, ఇప్పుడు మరో కనబడుతున్నటువంటి అంశం ఆంధ్రప్రదేశ్కి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం ఏపీ సీఎం చంద్రబాబుతో పాటుగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా వెళ్ళబోతున్నారు దావోస్ పర్యటనకు సంబంధించి. అక్కడ తెలుగు డయాస్పోరాలో నిన్న మాట్లాడినటువంటి వైనం కానివ్వండి, రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించేటువంటి పద్ధతి కానివ్వండి, ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి విదేశీ పెట్టుబడులు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి? ప్రభుత్వం ఎలాగ కృషి చేస్తుంది? గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతి సంవత్సరం దావోస్ పర్యటనలకు వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి హడావుడి చేయడం ఇవన్నీ కూడా మనం చూసాం. మరి దావోస్ కి వెళ్ళిన తర్వాత మరి ఆంధ్రప్రదేశ్ కి ఏమన్నా పెట్టుబడులు వెళ్ళు వచ్చిందా? అలాంటి ఆధారాలు ఏమీ లేవు. లేకపోతే దావోస్కి వెళ్ళి నేను ప్రత్యేకంగా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి తెచ్చాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇంతవరకు ఎక్కడ అధికారికంగా చెప్పింది ఏమి లేదు. అందువల్ల ఇదొక ఈ దావోస్ వెళ్ళటం అనేటువంటి నిజానికి ఒక విధంగా చెప్పాలంటే ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయడం తప్ప దావోస్లో ప్రత్యేకంగా ఏముంటాయి, ఏ కంపెనీలు ఉంటాయి? అన్ని దేశాలకు వెళ్ళినటువంటి వాళ్ళు అక్కడ ఉంటారు. మన రేవంత్ రెడ్డి గారు కూడా దావోస్ వెళ్ళి ఎవరితో ఒప్పందాలు చేసుకున్నారు? భారతదేశానికి చెందినటువంటి కంపెనీలతోనే కదా గతంలో ఒప్పందం చేసుకుంది. అవి ఏమైనాయో కూడా తెలియదు. ఆ పెట్టుబడులు వచ్చినాయా రాలేదా అనేటువంటిది ఇంతవరకు చెప్పలేదు. మళ్ళా ఇదొక అంటే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య ఇది దావోస్ పర్యటన అనేటువంటిది మీడియాలో చంద్రబాబు నాయుడికి భజన చేయడానికి కొన్ని మీడియా సంస్థలు వాటిని పెద్దగా అతిగా చూపిస్తాయి. అతిగా చూపించినప్పుడు సహజంగానే రెండో రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి కూడా తానే ఎక్కడ మీరెందుకు వెళ్ళలేదు దావోసు, ఆంధ్రప్రదేశ్ మాదిరి పెట్టుబడులు మీరెందుకు తీసుకురాలేదని చెప్పేసి విమర్శ వస్తుంది కనుక రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి ప్రయత్నంలో ఉన్నారు. కానీ వెళ్ళటం మంచిదే, దాన్ని తప్పుపట్టక్కర్లేదు. కానీ గతంలో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాల గురించి ఆంధ్రప్రదేశ్లో అటువంటి సూచనలు కానీ ఏమి లేవు. మరి తెలంగాణలో కూడా ఇప్పుడు మళ్ళా రేవంత్ రెడ్డి గారు ఇది రెండోసారి వెళ్తాం. ఏం చేస్తారు ఏమిటనేటువంటిది మనం చూడాలి. అందుకని ఏ పర్యటన చేసినా పెట్టుబడులకు సంబంధించి ఎప్పటికప్పుడు జనంతో పారదర్శకంగా సమాచారాన్ని పంచుకోవాలి. మనం ఏమి ఒప్పందాలు చేసుకున్నాం, అవి ఏ స్టేజ్లో ఉన్నాయి అనేటువంటిది ఎప్పటికప్పుడు తెలియజేయాలి. లేదా కనీసం అసెంబ్లీలకైనా చెప్పాలి. అదేం దేశ భద్రతకు సంబంధించినటువంటి రహస్య సమాచారం ఏం కాదు కదా. కానీ రెండు రాష్ట్రాల్లో అలాంటి సమాచారాన్ని పారదర్శకంగా ఉంచడం కానీ, అందుబాటులో ఉంచడం కానీ, లేదా జనానికి చెప్పడం కానీ చేయడం లేదు. ఇది మాత్రం తీవ్రమైనటువంటి అభ్యంతరకర అంశం. కొంతవరకు గతంలో వెళ్ళినటువంటి పర్యటనలు కానివ్వండి, అంటే మీరు అన్నట్లుగా కొంతవరకు దీనికి సంబంధించి అకౌంటబిలిటీ ఉండేటువంటి పరిస్థితులు కనబడట్లేదు. జరిగినటువంటి ఎంఓయూలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మానిటరింగ్ లేకపోవడం కానివ్వండి, లేకపోతే అవి కార్యాచరణ మరీ ముఖ్యంగా కార్యరూపం దాల్చకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం లోపం ఏంటంటారు?
ప్రధానమైనటువంటి కారణం లోపం. ఇప్పుడు ఆసక్తికరంగా ఏదో రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద మొత్తంలో రాయితీలు ఇస్తాయనేటువంటి అంచనాతో కావచ్చు, లేదా ముందు మీరు రండి మాతో ఒప్పందం చేసుకోండి, మేము మీకు భారీ మొత్తంలో రాష్ట్రాల సంపదను దోచిపెడతాము రాయితీల రూపంలో అని చెప్పేసి వీళ్ళు ఇచ్చినటువంటి ఆఫర్స్ విషయంలో కానీ కొన్ని ఒప్పందాలకు వస్తారు. కానీ ఆచరణకు వచ్చేసరికి అదేమంత తేలిక కాదు. ఆ విధమైనటువంటి ఇచ్చేటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కానీ లేదు. వీళ్ళు ఉద్యోగులకి కనీసం డిఏ ఇవ్వలేనటువంటి పరిస్థితి. వీళ్ళు వీళ్ళు ప్రకటించినటువంటి వాగ్దానాలను కూడా అమలు చేయలేక రోజువారీ పైసా పైసాకి వెతుకుంటున్నటువంటి పరిస్థితి అని చెప్పేసి పారిశ్రామికవేత్తలకి తెలియదా? తెలిసినప్పుడు ఏ ధైర్యంతో వీళ్ళు రాయితీలు ఇస్తారు అనేటువంటి సమస్య ముందుకు వస్తుంది. భూములు ఇస్తున్నారు, భూముల వరకు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ కానీ ఇక్కడ కానీ భూములు ఉన్నాయి కనుక అది కూడా నామమాత్రం ధరలకు ఇస్తున్నారు. అంతకు మించి రాయితీలు ఇవ్వకపోతే మాకు ఈ భూములు ఒక్కటే చాలదు, మిగతా రాయితీలు కావాలని కోరుతున్నారు. ఇవ్వగలరా? ఇది సమస్య. అందుకని ఆర్థిక పరిస్థితులు ఇచ్చేటువంటి అవకాశం లేకపోవడం, లేకపోతే ఇతరత్ర అనేక అంశాలతోటి ఆ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని కూడా వెనక్కిపోయినటువంటి ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇది ఒక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశమే కాదు. వైబ్రెంట్ గుజరాత్ పేరుతోటి ఇంతకంటే పెద్ద ఎత్తున గతంలో నరేంద్ర మోడీ గారు హడావుడి చేశారు. ఆ తర్వాత వచ్చినటువంటి ముఖ్యమంత్రులు హడావుడి చేస్తున్నారు. అన్నింటికి మించి నరేంద్ర మోడీ గారు కూడా పెద్ద ఎత్తున హడావుడి చేశారు కదా. తొలి రోజుల్లో విమానాల్లోనే ఎక్కువ కాలం గడిపారు. ఎందుకంటే విదేశాల నుంచి నేను పెట్టుబడులు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అని చెప్పారు. ఏమైంది 12 సంవత్సరాల తర్వాత? ఆ పెట్టుబడులు ఏంటో, ఎందుకు రాలేదో ఆశించిన మేరకు అప్పటికి ఇప్పటికీ వచ్చినటువంటి తేడా ఏమిటో ఎప్పుడైనా నరేంద్ర మోడీ గారు చెప్పారా? చెప్పలేదు. నరేంద్ర మోడీ గారి బాటలోనే చంద్రబాబు నాయుడు గారు నడుస్తున్నారు. అందుకని ఇవన్నీ కూడా ఏంటంటే జనం ఎప్పటికప్పుడు మర్చిపోతారు. మీడియాలో చూసి హెడ్డింగ్లు చూసి ఓహో ఆహో అనుకుంటారు. మన ముఖ్యమంత్రి అభిమానం, లేకపోతే ఇవన్నీ దురభిమానం ఇవైంది. అందుకని పారదర్శకత అనేటువంటిది 2 రాష్ట్రాల్లో కనపడలేదు. ముఖ్యంగా ఈ పెట్టుబడులు అవగాహన ఒప్పందాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం. ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఈరోజు జరగబోయేటువంటి పూర్తి స్థాయిలో దావోస్లో పార్టిసిపేట్ చేసిన సో ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తెలంగాణలో ఫ్యూచర్ సిటీ, ఇక్కడే పెట్టుబడుల ఆహ్వానం కోసం ఇక్కడే నెలకొల్పాలని కంపెనీ ప్రతినిధులతో సీఈఓలతో భేటీ అవుతున్నారు వరుసగా పెట్టుబడుల ఆహ్వానానికి సంబంధించి. కానీ 2 నగరాలు కూడా ఇంకా నిర్మాణ దశలోనే ఉన్నటువంటి పరిస్థితి, నిర్మాణానికి దానికి సంబంధించి కసరత్తు సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో ఎలాంటి హామీ ప్రభుత్వం దగ్గర నుంచి లభిస్తుందంటారు? ఇప్పుడు నగరాల నిర్మాణాన్ని బట్టి పరిశ్రమలు రావండి. నగరాలతో నిమిత్తం లేకుండానే పరిశ్రమలు వస్తాయి. ఇప్పుడు పోర్ట్ సిటీ కావచ్చు, లేదా అమరావతి కావచ్చు. అమరావతి లేకముందు ఆంధ్రప్రదేశ్కి కొన్ని పెట్టుబడులు రాలేదా? విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో కొన్ని పెట్టుబడులు పెట్టలేదా? తిరుపతి ప్రాంతంలో కొన్ని పెట్టుబడులు పెట్టలేదా? లేదా శ్రీ సిటీ ప్రాంతంలో కొన్ని పెట్టుబడులు పెట్టలేదా? అందుకని నగరాలు వీటి చుట్టూ అనేది జనాన్ని భ్రమలు కొల్పించడం, భ్రమలు కొల్పించేటువంటి ఒక ఎత్తుగడ. అంతే తప్ప నగరాలను బట్టి పెట్టుబడులు రావు. ఆయా దేశాల్లో ఉండేటువంటి పరిస్థితులు, లాజిస్టిక్స్, ఇప్పుడు ఎగుమతులకు కావచ్చు, లేదా రవాణాకు కావచ్చు, ఉన్నటువంటి పరిస్థితులు, మార్కెటింగ్, ఇవన్నీ వీటన్నిటిని బట్టి వస్తాయి. అంతే తప్ప మరి ప్రధానమైనటువంటి నగరాలు భారతదేశంలో అనేక నగరాలు ఉన్నాయి కదా, ఆల్రెడీ నిర్మించిన నగరాలు ఉన్నాయి కదా. ఆ నగరాలకు పెట్టుబడులు రాకుండా కొత్తగా నిర్మించబోయే నగరాలలోనే ఎందుకు చూస్తారు జనం? అందుకని ఇవన్నీ కూడా ఒక మైండ్ గేమ్. నగరాలు, కొత్త నగరాల నిర్మాణం, ఆ నగరాల్లో పెట్టుబడులు. ఫ్యూచర్ సిటీలో కాకపోతే ఇంకా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టేవాళ్ళు లేరా? ఉన్నారు. లేకుండా ఎట్లా ఉంటారు? కానీ ఇది ఒక మైండ్ గేమ్. వెళ్ళిన తర్వాత పెవిలియన్ ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో ఉన్నటువంటి వనరుల గురించి చెప్పడం, సో ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తే కొంతవరకు ఎక్కువగా మేము రాయితీలు ఇస్తామనేటువంటి అంశం తీసుకురావడం, ఒక భద్రత ఇవ్వడం, ఇక్కడికే పరిమితం అవుతున్నటువంటి నేపథ్యంలో అసలు వాస్తవంగా దావోస్కి వెళ్తే పెట్టుబడులు పూర్తి స్థాయిలో కార్యరూపం దాల్చే వరకు ప్రభుత్వాలు ప్రధానంగా తీసుకోవాల్సినటువంటి చర్య ఏంటంటారు? ఇప్పుడు సిరాజ్ గారు నేను చెప్పేది అదే. పెట్టుబడిదారులకి మేము ఏమేమి ఇస్తాము, మా దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఏంటి అనేటువంటిది అక్కడ వివరంగా తేటతెల్లంగా చెప్తున్నారు. ఆ విషయం జనానికి ఎందుకు చెప్పట్లేదు? ఇదిగో మేము ఇట్లా వాళ్ళకి మేము ఆఫర్స్ ఇచ్చాము, ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకున్నాం, ఆ ఒప్పందాల పరిస్థితి ఇది అని చెప్పేసి తమ సొంత జనానికి ఎందుకు చెప్పట్లేదు వీళ్ళు?
అది చెప్పాలి కదా. ఆ పారదర్శకత లేదు. వాళ్ళకి ఇచ్చేటువంటి ఆఫర్స్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. ఓకే, మంచిదే. కానీ దానివల్ల రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పడుతుంది, వాటి వల్ల ప్రజల సొమ్ము ఎంతగా కార్పొరేట్ శక్తుల్లోకి వెళ్తుంది అనేటువంటిది చర్చ జరగాలి. ఆ విధమైనటువంటి చర్చ జరిపేటువంటి వాతావరణం ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మీడియాల్లో ఆ, అటువంటి చొరవ గాని అటువంటి చర్చలు గాని లేవు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని క్రిటికల్ గా చూస్తే ఆయనకు కోపం వస్తుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని క్రిటికల్ గా చూస్తే ఈయనకు కోపం వస్తుంది. ఇద్దరికి కోపం వస్తే మీడియా సంస్థలకు ఉన్నటువంటి ప్యాకేజీలు లేకపోతే వారి ప్రయోజనాలు దెబ్బతింటాయి. అందుకని మనం నోరు మూసుకున్నాం. ఈ విధమైనటువంటి మీడియా ఉన్నప్పుడు ఎవరు ఎవరు వీటన్నిటిని చర్చించాలి? వాళ్ళే చెప్పరు. అడగాల్సినటువంటి మీడియా అడగదు. జనానికి ఏం తెలుస్తుంది? అందుకని ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఆ మీడియా వైపు నుంచి కానీ లేకపోతే ఇంకోటి, ఇప్పుడు ఉదాహరణకి నైనీ బ్లాక్ గురించి జరిగినటువంటి కుంభకోణం మీద ఒక మీడియా సంస్థ బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించింది అనేటువంటిది ఒక ఆరోపణ. మరొక మీడియా సంస్థ దాని గురించి మరిన్ని వివరాలు పెట్టి, మరి మిగిలినటువంటి మీడియా సంస్థలు ఎందుకని దాని గురించి స్పందించలేదు? సానుకూలంగా కావచ్చు, లేదా విమర్శనాత్మకంగా కావచ్చు, లేదా మరొక విధంగా కావచ్చు. ఎందుకని స్పందించలేదు? అందుకనే రేవంత్ రెడ్డి గారు ఈ రెండు మీడియా సంస్థల మధ్య గొడవ అని తన బాధ్యతను దులిపేసుకోవడానికి ఆయన ఒక మాట అనేసి వచ్చేసింది. అందుకని నిజానికి ఈ పారదర్శకత లేకపోవడం అనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఒక కథ. ఓకే, చూద్దాం కోటేశ్వరరావు గారు. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా కొంతవరకు ట్రాన్స్పరెన్సీ కావాలంటే ప్రభుత్వం దగ్గర నుంచి, ప్రజల దగ్గర నుంచి ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దావోస్ పర్యటనకు వెళ్ళినటువంటి ప్రతి దాంట్లో కూడా ప్రభుత్వం యొక్క పర్యవేక్షణ కూడా ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఎస్, మాతో పాటు పార్టిసిపేట్ చేసినందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మొత్తం మీద మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధానమైనటువంటి అంశాలు ఇవి. సో ఇది వాళ్ళ మెగా అనాలిసిస్. రేపటి అనాలిసిస్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.